హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. అందరికీ దయచేసి నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి, ఆయన రాజకీయాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా సినిమాల గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తున్నాయని చెప్పాలి. రీసెంట్గా ఓజీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓజీకి తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా మందికి ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత వకంతం వంశీ గారు, సురేందర్ రెడ్డి గారి, రామ్ తాళ్ళూరి గారి ముగ్గురి కాంబోలో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఏ హీరో కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదట. నార్మల్గానే వకంతం వంశీ గారికి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. టెంపర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, నా పేరు సూర్య, నా ఆయిల్ ఇండియాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ కావచ్చు. అలాంటి క్యారెక్టర్స్లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవడం అనేది ఒక సంచలనం అని చెప్పాలి. అది కూడా ఒక విజువల్స్ని కూడా, ఒక ఆయన స్క్రీన్ ప్లేని కూడా ఒక అద్భుతంగా ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించేటువంటి సురేందర్ రెడ్డి గారి డైరెక్టర్గా, వకంతం వంశీ గారి మాటలకు, ఆయన క్యారెక్టరైజేషన్కి, స్టోరీకి చాలా చాలా ఒక మామూలు ఇంపాక్ట్ ఉండదు. బట్ అలాంటి క్యారెక్టర్స్లో పవన్ కళ్యాణ్ గారు లైన్ మొత్తం స్టోరీ అంతా వినగానే ఏమన్నా మార్పులు చేద్దామా సార్, ఇలాంటివి ఇవి చేద్దామా అంటే ఏమీ వద్దు, యాజ్ ఇట్ ఈజ్గా మనం సినిమా చేద్దాం అని చెప్పారట. అయితే దీంట్లో తమ్ముడి క్యారెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి సమానంగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అవుతుందట. దానికోసం మీరు ఊహించండి, ఎవరు చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటే, చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఊహించినటువంటి కాంబోని సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. అది నిజమో కాదో అది అఫీషియల్గా వచ్చే వరకు మనకు తెలియదు. కానీ ఇది గనక నిజమైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయరు, ఒక రేంజ్లో ఉంటుంది. అసలు ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడుంటేనే మనం తట్టుకోలేము. ఆయనతో పాటు విజయ్ దేవరకొండ ఎలాంటి క్యారెక్టర్లు చేశారో, ఎలాంటి ఇంపాక్ట్ తెలుగు సినిమాలో కావచ్చు, ఇండియన్ సినిమాలో ఆయన చేసినటువంటి తక్కువ సినిమాలతోనే ఒక రేంజ్లో ఎలివేషన్స్ వచ్చాయి. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. ఒక మంచి పర్ఫార్మర్ అని చెప్పాలి, ఒక మంచి యాక్టర్ అని చాలా కరెక్ట్గా చెప్పచ్చు ఆయన. అలాంటి వ్యక్తితో ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశారట. అది పవన్ కళ్యాణ్ గారి తమ్ముడి క్యారెక్టర్ అట. దానికోసం ఆయన అడగటానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఇదొక సంచలనం అయితే, అది కనుక నిజంగా చేసుంటే మనం ఊహించడం కూడా కష్టం. ఇంకొక పక్క అఖీరానందన్ ఎప్పుడు వస్తున్నారు, అఖీరానందన్కి సంబంధించినటువంటి సినిమా ఈ సంవత్సరం ఉండబోతుందని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం. 2026లో ఆయన పక్కా సినిమా చేస్తాడు అని కూడా అనుకున్నాం. కానీ దానికి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఒకటి, ఆయనకి సంబంధించినటువంటి స్టోరీ లైన్స్ వినటానికి సిద్ధం అవుతున్నారంట. అది కూడా ఇలాంటి డైరెక్టర్లు కాదు, ఒక రేంజ్లో ఉండేటువంటి డైరెక్టర్లు. ఒకటి సాఫ్ట్గా ఫీల్ గుడ్ మూవీ తీసేటువంటి ఒక డైరెక్టరు, ఇంకొకటి స్పై సినిమాలు హాలీవుడ్ రేంజ్లో చూపించేటువంటి ఇంకొక డైరెక్టర్తో కలిసి రెండు సినిమాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అది దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇస్తాను. ముఖ్యంగా శేఖర్ కమ్యూల గారిని, ఒక పెద్ద ప్రొడ్యూసరు, మన తెలుగు సినిమాల్లోనే పెద్ద సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్, ఒక ఆయన అఖీరానందన్ కోసం మీ దగ్గర మంచి స్టోరీ ఉంటే చెప్పండి, మనం తనతో సినిమా చేద్దామని చెప్పి ఆయనకు చెప్పారట. ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది తెలియదు. కానీ నార్మల్గా శేఖర్ కమ్యూల గారి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఓ పక్క గోదావరి కావచ్చు, ఆనంద్ అనేటువంటి సినిమా కావచ్చు, ఫిదా అనేటువంటి మూవీ కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి కుబేరా కావచ్చు, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చాలా, అంటే మన ఇంటి పక్కన ఒక వ్యక్తులు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో, అవన్నీ కూడా ఫ్రెండ్స్ నుంచి ప్రతి క్యారెక్టర్ని కూడా అలా డిజైన్ చేస్తారు. ఇంకా హీరోని కూడా ఏదో మన ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉంటాడు, మన ఇంట్లో ఒక అన్నో తమ్ముడు ఎలా ఉంటే అలా ఉంటుందో అలా తన పర్ఫార్మెన్స్ని కూడా చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక యాక్టర్గా తనని తాను నిరూపించుకోవాలి అంటే, ఒకటి శేఖర్ కమ్యూల గారు లాంటి ఒక డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా అఖీరానందన్ ఆయన చేతిలో పడితే చాలా మంచి, అంటే ఒక మంచి యాక్టర్ని ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి డైరెక్టర్గా మనం అక్కడ ఆ సినిమాని అయితే చూడొచ్చు. ఇంకొక పక్క, ఇది మరి నిజం అవుతుందా లేదో మనకైతే తెలియదు, కానీ ఇంకొక పక్క అడవి శేష్, ఆయన స్పై సినిమాలు, గూఢచారి కావచ్చు, ఇంకొక సినిమా కావచ్చు, ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఆయన హాలీవుడ్ రేంజ్లో, హాలీవుడ్లో ఆయన ఎక్స్పర్ట్, అక్కడ చేసి అక్కడ నేర్చుకుని వచ్చినటువంటి ఒక మంచి యాక్టర్ అనుకోవచ్చు, ఒక డైరెక్టర్ కూడా అనుకోవచ్చు. ఆయన అఖీరానందన్ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఖీరానందన్కి ఆయనకి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ కుటుంబంతో, ఆ ఫ్యామిలీతో అడవి శేష్ గారికి కూడా చాలా మంచి రిలేషన్ కూడా ఉంది.
చిన్నప్పటి నుంచి కూడా అకిరానందన్కి ఆయనకి మంచి ఎందుకో చిన్నవాడైనా కానీ మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. సో చాలా సందర్భాల్లో చెప్పారు అకిరానందన్ని హీరో అవుతాడు, డెఫినెట్గా తన యాక్టింగ్ స్కూల్లో అవి కూడా అమెరికాకి వెళ్ళి నేర్చుకున్నాడు, సంగీతం అంటే ఇంకా ఇష్టం అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఓజీలో కూడా బ్యాక్గ్రౌండ్లో కొంత అతను కూడా వర్క్ చేసినట్టుగా కూడా ఇంతకుముందే తమన్ గారు కూడా చెప్పారు. బట్ ఇప్పుడు ఆయనతో కలిపి ఆయన తీస్తున్నటువంటి స్పై సినిమాలకి ఎలాంటి అయితే గూఢాచారి లేకపోతే రా ఏజెంట్ గా ఉండేటువంటి సినిమాల్లో అకిరానందన్ ఒక సినిమా చేయటానికి ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ ని చూసి ఒక సినిమాని ఒక హీరోగా పెట్టి తీయడానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమో కాదు ఇది కూడా ఇంకా క్లారిటీ లేదు, కానీ బట్ ఒక మంచి స్టోరీస్ని అయితే వెతకటానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఉండేటువంటి అంటే రా ఏజెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా, ఇంకొక సినిమాల్లో ఎలాగైతే ఆయన సినిమాలు చేస్తున్నారో అలాంటి క్యారెక్టర్నే అకిరానందన్ కోసం డిజైన్ చేశారట. అకిరానందన్ కట్అవుట్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆరా ఫ్యాన్ బేస్ తెలుగు సినిమాలకే కాదు, ఈవెన్ ఇప్పుడు ఈసారి ఓజీతో దేశవ్యాప్తంగా ఆయనకి ఒక మంచి క్రేజ్ ఏర్పడిపోయింది. నిజంగా రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువైందని చెప్పాలి. అలాంటి ఆయనకి వారసుడిగా రావటం, అకిరాకి చుట్టూ ఉండేటువంటి ఆ కట్అవుట్ని చూస్తేనే మనం అర్థమవుతుంది అది ఒక హీరో మెటీరియల్ అని. బట్ ఈ సంవత్సరం అయితే అది నెరవేరేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఒక పక్క అకిరానందన్ సినిమా, ఒక పక్క రామ్ చరణ్ గారి పెద్ది, ఒక పక్క చిరంజీవి గారు ఇప్పటికే బ్లాక్ బస్టర్ కొట్టారు, మరో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇంకా చాలా చాలా అన్నీ కూడా ఈ సంవత్సరం ఒక రేంజ్ లో ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు.